హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో ఫ్రైడే స్పెషల్ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. నా స్టైల్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తారండి. ముందుగా దానికోసం 1 కేజీ చికెన్ అయితే తీసుకొని ఒక అరగంట సేపు నీళ్ళల్లో వేసి అయితే నానబెట్టుకుంటున్నాను. నేను ఫ్రీజర్లో చికెన్ తీసుకున్నాను, అందుకోసం అయితే ఇక్కడ ఒక అరగంట సేపు నానబెట్టుకుంటున్నాను. మీరు ఒకవేళ ఫ్రెష్ చికెన్ తీసుకున్నట్లయితే నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ప్రాసెస్ చేసేసుకోండి. అరగంట తర్వాత చికెన్ని బాగా ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లోకి కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, పుదీనా ఆకు, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్లు పెరుగు, ఒక హాఫ్ నిమ్మదబ్బ తీసుకొని రసాన్ని పిండేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్నాము. ఇక్కడ నేను బ్రౌన్ ఆనియన్స్ కోసం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను. వాటిని తోలు తీసి శుభ్రంగా కడిగేసుకొని ఇలా పొడవుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసి బాగా వేయించుకున్నాము. చూడండి ఆనియన్స్ ఎలా కలర్ చేంజ్ అవుతున్నాయో. కొద్దిసేపటి తర్వాత బాగా వేపుకున్న తర్వాత మనకి ఫైనల్గా ఇలా బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి. బ్రౌన్ ఆనియన్స్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 స్టార్ పువ్వులు, కొద్దిగా పట్ట, 3 యాలకులు, 6 నుండి 7 లవంగాలు, 3 బిర్యానీ ఆకులు, అలాగే కొద్దిగా జీడిపప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాము. ఆ తర్వాత అందులోకి ఒక బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసి వేపుకుంటున్నాను. ఆనియన్ బాగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఇలా వేపేసుకున్నాక అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చికెన్లో వేసేసుకున్నాను, అందుకని ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేసుకున్నాము. ఆ తర్వాత చికెన్ అంతా ఈవెన్గా కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. 2-3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే నేను ఎలా వేసానో చికెన్ అలానే ఉంది. ఏమైందబ్బా అని చూస్తే తీరా గ్యాస్ అయిపోయింది. అంతే, ఇంకేముంది, చేసేది ఏం లేక ప్యాన్ని పక్కన వాళ్ళ గ్యాస్ మీదకి మార్చిపెట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూడండి చికెన్ అంతా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఆయిల్ అంతా ఎలా పైకి తేలుతుందో. ఇలా ఒకసారి ఆయిల్ అంతా పైకి తేలే వరకు మనం చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్లో సగం తీసి చికెన్ మిశ్రమంలో వేసి బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత సాల్ట్, కారం చెక్ చేసుకొని తక్కువ అయితే ఇక్కడే యాడ్ చేసేసుకోండి. వాటితో పాటు కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా కూడా వేసి బాగా కలబెట్టుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు మసాలాలన్నీ పచ్చివాసన పోయి చికెన్కి బాగా పట్టేలా ఉడికించుకుందాము. ఆ తర్వాత అందులోకి చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకునే బియ్యం క్వాంటిటీని బట్టి 1 గ్లాస్ బాస్మతి బియ్యం అయితే 1.5 గ్లాస్ నీళ్ళు చొప్పున తీసుకోవాలి. నేను ఇక్కడ
2 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు చొప్పున వేసుకుంటున్నాను. ఏందక్కో ఆ నీళ్ళు ఏందట్టుండా ఎక్కడి నుండి పట్టుకొచ్చినావు అనబాకండి. అవి ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదే గిన్నెలో తీసుకున్నాను, అందుకని నీళ్ళు అలా ఉన్నాయి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎసరు చూడండి ఎలా మరుగుతుందో. అందులోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసి చాలా జాగ్రత్తగా బియ్యం విరిగిపోకుండా కలబెట్టుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయి బియ్యం ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటాయి. ఆ తర్వాత పైన నుండి మిగిలిన సగం బ్రౌన్ ఆనియన్స్ని కూడా పల్చగా అన్నం అంతా ఈవెన్గా వేసేసుకుందాము. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా చల్లుకొని పైన నుండి అలా అలా నెయ్యిని చిలకరించుకుందాము. ఆ తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మరో 5 మినిట్స్ దమ్లో పెట్టేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆహా, పొగలు కక్కుకుంటూ ఉన్న గుమగుమలాడే నోరూరించే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా పొడి పొడిగా సూపర్గా వచ్చింది. ఫైనల్గా మనం ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఆనియన్, చిన్న నిమ్మ దబ్బ అండ్ మనం ఇంట్లోనే తయారు చేసుకున్న పెరుగు చట్నీతో తింటే ఆహా అద్దిరిపోతుంది అనుకోండి. కావాలంటే మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది. ఫైనల్గా మేమైతే తినడం స్టార్ట్ చేసేసాం. మీరు కూడా రండి, కలిసి తిందాం. నిజంగా అండి టేస్ట్ అద్దిరిపోయింది. నేనేం గొప్పగా చెప్పట్లేదు, నిజంగానే చెప్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎక్కువ మసాలా లేదు, ఎక్కువ ఘాటు లేకుండా సింపుల్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.